హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకీ హుసేన్. సో ప్రస్తుతం మనం మాదాపూర్ దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర మోటార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ 2.5 సో 2,50,000 నుంచే స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయంట. సో ఒకసారి చూసేద్దాం. సో మోడల్స్ అయితే చాలా ఉన్నాయి అంటున్నారు. సో ఎట్లా తీసుకోవాలి, ఏంటి, ఏమేమి మోడల్స్ ఉన్నాయి, సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. సో ఈ షోరూమ్కి సంబంధించి మేనేజర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్తే. ఏంటి పేరేంటన్న? రితేష్ గారు. సో ఏంటన్నా అసలు సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకుంటే బెటర్ అంటారా? సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సరే, బెటర్గానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త వెహికల్స్ మనం కొనలేకపోతున్నాం. సెకండ్ హ్యాండ్ అంటే మన బడ్జెట్లో ఉంటాయి వెహికల్స్ కాబట్టి చాలామంది ఏంటంటే మనకు బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ హ్యాండ్ కార్ కావాలి. ఇప్పుడు ఫ్యామిలీ పెద్దగా ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు, అది పర్వాలేదు. మన తన షోరూమ్స్లో కూడా ఎట్లా ఉంటాయి అంటే నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది, రీడింగ్ గ్యారంటీ ఉంటాయి, కొన్ని వెహికల్స్కి ఉండవు. కానీ 99% మన దగ్గర గ్యారంటీ ఉంటాయి, నాన్ యాక్సిడెంటల్ ఉంటాయి, అలా ఉంటుందండి. సో అయితే అసలు ఈ కార్స్ తీసుకునే వాళ్ళకంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు కార్స్ అంటే బయట చాలా చోట్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, లేకుంటే చలానాస్ కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. సో ఎలా ఉంటుంది మామూలుగా మీ దగ్గర తీసుకునే కార్స్ కానీ ఇచ్చే కార్స్? నా దగ్గర ఎలా ఉంటుందంటే పిన్ టు పిన్ మేము A to Z చెక్ చేసుకుంటాం. ఫస్ట్ యాక్సిడెంటల్ ఉందా లేదా, డాక్యుమెంట్స్ ప్రాపర్ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసిన తర్వాతనే మా షోరూంలో వెహికల్స్ పెట్టుకుంటాం మేము. ఇంకోటి ఏంటి, కస్టమర్ డీల్ చేపిస్తాము. మనం 2% ఆఫీస్ కమిషన్ తీసుకొని డీల్ చేస్తాము. చలాన్స్ ఏమున్నా క్లియర్ మేమే వేపిస్తాం. దానికి ఏదైనా ఇష్యూ ఉంది, సంథింగ్ ఏంది, ఏదైనా ఇంజన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కస్టమర్ రికమెండేషన్ చేసుకొని మనం చేపించిస్తాం వెహికల్ కావాలంటే కూడా. ఓకే, అలా. సో ఒకవేళ ఇన్స్టెంట్లో ఒకవేళ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుందని? ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గరకు వచ్చి కార్ తీసుకోవాలనుకో, సో ఎంత టైం పడుతుంది? వాళ్ళకు వెహికల్ నచ్చడం బట్టి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వెహికల్ నచ్చింది, వాళ్ళకి ఓకే అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా కావాలి అంటే ఏంది, మెకానిక్ చూపించుకోవాలి, షోరూమ్ చెక్ చేసుకోవాలి, వాళ్ళ ఇష్టం తీసుకెళ్ళి చెక్ చేయించుకోవచ్చు, మనకి ఏదున్నా తీసుకోవచ్చు. ఏముంది సార్, ఫైనాన్స్కి వెళ్తే 3 to 4 వర్కింగ్ డేస్లో అయిపోతుంది. టోటల్ క్యాష్ అయితే ఒక 10-15 మినిట్స్లో ప్రాసెస్ అయిపోతుంది. ఓకే, సో ఒకసారి కార్స్ అయితే ఏవేవి ఉన్నాయో చూసేద్దాము. సో మామూలుగా ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయండి. 2006 నుంచి 2022-23 దాకా కూడా ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి? మన దగ్గర చూడండి సార్, ఇప్పుడు 2 lakhs నుంచి కూడా స్టార్టింగ్ ఉంటాయి. ఒక 6 మోడల్ ఆల్టో ఉంది, అది 1.2 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే, బండిని బట్టి రేట్లు ఉంటాయండి. సో అయితే మనం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాము. సో ఏంటన్నా ఇదేంటి? ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ అండి. ఇది వెహికల్ వచ్చేసి 2022 మోడల్, లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఒరిజినల్ స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. అన్ని ఒరిజినల్ పెయింట్ కానీ టైర్స్ కానీ ఏదన్నా సరే. వెహికల్ వచ్చేసి 8,500 తిరిగింది, ఓన్లీ 8,500 మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా తక్కువ కదా యాక్చువల్లీ. ఎందుకని ఓనర్ ఇట్లా సేల్? ఆయన ఏంటంటే సార్, ఆయన తన ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయండి, పెద్ద వెహికల్స్. ఏంటంటే జస్ట్ ఇంట్లో ఉండాలని చెప్పి పెట్టుకున్నాడు. దీనికి ఎలాంటిది ఏం యాక్సిడెంటల్ కానీ ఏం రీపెయింటర్స్ కానీ ఏం జరగలేదు. మీరు కావాలంటే ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి, ఎంత బాగుందో మీరు కూడా చూడండి. ఒకసారి లోపల కూడా చూద్దాం మనం. సో లోపల కూడా చాలా క్లీన్గా కనిపిస్తుంది. యాక్సెస్ సీట్స్ కవర్స్ కానీ, సో ఇవన్నీ. అవును, మీకు సిల్వర్ సీట్ కవర్స్ ఉన్నాయి, బ్లాక్ ఇంటీరియర్స్ ఉన్నాయి, చాలా బాగుంటుందండి. 8,500 తిరిగింది. 8,500 అంటే చాలా తక్కువే. సో ఎప్పుడన్నా మోడల్ ఎప్పుడు ఇది? 2022 అండి. ఇది 22 VXI పెట్రోల్ 1.2 లీటర్ మాన్యువల్ ఇంజన్. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇది మనం చెప్పడం చూడండి సార్, 7.5 చెప్తున్నాము, తగ్గిస్తాం, ఇంకా ప్రైస్ తగ్గిస్తాం. సో అంటే 7.5 అనేది ఫైనల్ రేట్ అని కూడా చెప్పట్లేదు. సో ఇంకా బార్గింగ్ స్కిల్స్, మీకుండే బార్గింగ్ స్కిల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో నిజంగా ఒక్క క్రాక్ కూడా కనిపించట్లేదన్న, యాక్చువల్లీ న్యూ వెహికల్ లాగా అయితే కనిపిస్తోంది. అవునండి, ఎందుకంటే సార్ తక్కువ తిరిగింది కదా, ఓన్లీ 3 ఫ్రీ సర్వీస్ చేపించేసి వెహికల్ పెట్టినాడు అంతే. మనకేంది, ఇంకా మనకేం బయట ఎక్కువ తిరగలేదు, సిటీలో కూడా ఎక్కువ తిరగలేదు. మీరు చూసుకోవచ్చు, A to Z షోరూమ్ ఎలా ఉంటుందో వెహికల్ అలా ఉందండి. మీ ప్రాసెస్ చూసుకోండి ఎంత బాగుంటుందో వెహికల్. అంటే 8,500 అంటే ఈక్వల్ టు మీకు న్యూ వెహికల్ అన్నట్టే కాదు. సో అయితే మామూలుగా ఎలా ఉంటుందన్న, ఇప్పుడు కార్ తీసుకున్న చోట కొన్ని చోట్ల వారంటీస్ లాంటివి ఇస్తుంటారు కదా, సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా? మన దగ్గర చూడండి, రీడింగ్ పరంగా నేను గ్యారంటీ ఇస్తాను. అది ఎప్పుడైనా సరే మీరు తీసుకునే ముందు చెక్ చేసుకోవచ్చు. A to Z నేను కూడా చెక్ చేస్తాము. యాక్సిడెంట్ పరంగా ఇస్తాము గ్యారంటీ. ఇంకోటి ఏంది, మీకు ఒరిజినల్ పెయింట్ ఉంది అంటే A to Z మేము పిన్ టు పిన్ చెక్ చేసుకొని దాని తగ్గట్టు మీకు ఏం వారంటీ కావాలన్నా మనం ట్రై చేద్దాం. సో ఇంకా ఇక్కడ మనం వెహికల్స్ చూసుకుంటే సో కనిపిస్తున్నాయి. ఏంటంటే ఇది రెడ్ కలర్ది ఏంటి? ఇది టాటా టియాగో అండి. ఇది మీకు ఇందులో 90% ఏంటంటే పెట్రోల్ వెహికల్స్ వాడతారు. ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే ఇది డీజిల్ వర్షన్. ఇది 2017 మోడల్ డీజిల్ వర్షన్, టాటా టియాగో టాప్ ఎండ్ అండి, XZ అంటారు. ఇది డీజిల్ వర్షన్లో మీకు కిలోమీటర్స్ కూడా తక్కువ తిరిగింది, 78,000 అలా తిరిగింది. సింగిల్ ఓనర్ ఉన్నారు, షోరూమ్ ట్రాక్ కూడా గ్యారంటీ ఉంది.
మీరు ఇది కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా. దీనికి ఓనర్ ఎంతమంది అన్న? సింగిల్ ఓనర్, ఒక్కడే ఫస్ట్ ఓనరే ఉన్నారండి. నా దగ్గర ఏదైనా 90% సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదెంత అన్న కాస్ట్ ఎంత? ఇది మనం 4.5 చెప్తున్నామండి, తగ్గిస్తాం ఇంకా. కాస్ట్ అనేది తగ్గిద్దాం. ఏదైనా సరే ప్రైస్ 100% అంటే డిపెండ్స్ కస్టమర్ అండి. ఇప్పుడు వచ్చారు, వాళ్ళు వెహికల్ చూసుకుంటున్నారు, ఏదైనా వాళ్ళకి కావాలి, ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఓనర్ టు ఓనర్ డీల్ చేపిస్తాం కాబట్టి మనకి ఏది ఉన్నా హెల్ప్ఫుల్ కస్టమర్ పరంగా చేద్దాం మనం. ఓకే, ఇక్కడ తెలంగాణ కాబట్టి ఇది ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ ఇక్కడ తెలంగాణనే కదా? ఇక్కడే కదా తెలంగాణ, మన మేదీపట్నం రిజిస్ట్రేషన్ వస్తుంది TS13 అంటే. ఏపీ వాళ్ళు తీసుకుంటే రిజిస్ట్రేషన్ అట్లా ఏమైనా ఎక్స్ట్రా అంటే అట్లా ఏముండదండి, వాళ్ళు టోటల్ క్యాష్ పెట్టి తీసుకుంటేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. లేదు వాళ్ళు ఎందుకంటే ఏపీకి తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళకి ట్యాక్స్ పే చేసుకోవాలి. సో ఏపీ వాళ్ళకైతే 90% నడవదు. ఇన్ కేస్ ఏదైనా క్యాష్ పెట్టి తీసుకుంటే ఇక్కడ మనం ఏమైనా ప్రయత్నం చేయొచ్చు. ఒకసారి లోపల కూడా చూద్దాం. సో ఏంటంటే ఇదేంటి సేమ్ మోడల్ లాగా కనిపిస్తుంది? సేమ్ ఇది కూడా అదే అండి, సేమ్ మోడల్, కాకపోతే లెస్ డ్రైవ్ అండ్ వెహికల్, లేడీ డ్రైవ్ అండ్ వెహికల్ అనేది సేమ్ 2017 మోడలే. బట్ ఏంటంటే ఇది మీకు లేడీ డ్రైవ్ అండ్ లెస్ డ్రైవ్ అండ్ 42,000 తిరిగింది ఓన్లీ. ఇంకోటి ఏంది, ఇది టాప్ ఎండ్ వర్షన్, అందులో ఆటోమేటిక్. ఇది మీకు అది మాన్యువల్ చెప్పాము, ఇది ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్. ఇది పెట్రోల్ చూసుకోండి వెహికల్, ఇది కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఆటోమేటిక్ అంటే సో దానికి చాలా డిఫరెన్స్ ఉండండి. ఇప్పుడు సిటీలో ఏంటంటే మనం చిన్న వెహికల్ లేడీస్కి కావాలన్నా, మన సిటీ ట్రాఫిక్లో మాన్యువల్ బండ్లు మనం నడపలేక క్లచ్ తొక్కేసి మనకేం కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇదేంటి అందులో మనకి ఏంటంటే ఆటోమేటిక్ చాలా బాగుంటుంది. మీకు మైలేజ్ కూడా 15-16 అలా వస్తుంది సిటీలో. ఇది చాలా బాగుంటుంది అండి. కాకపోతే ఏంటంటే 3 సిలిండర్ వెహికల్ ఉంటుంది, మైలేజ్ పరంగా బాగుంటుంది మీకు. అది ఇదే కండిషన్ లో వచ్చిందన్న, చాలా మంచి కండిషన్ ఉంది. 42,000 డ్రైవ్ అని మీరు ఒక్కసారి దీన్ని కూడా చెక్ చేసుకోండి, ఇంటీరియర్ ఎలా ఉంది ఏంది అనేది. స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది అది కూడా వెహికల్. ఓనర్స్ ఎంతమంది అన్న దీనికి? సింగిల్ ఓనర్, అది కూడా లేడీ డ్రైవ్ అని, లేడీ వాడింది ఆమె. అవును, న్యూ టైర్స్ ఉన్నది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. టాప్ ఎండ్ కదా, ఎగ్జాక్ట్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ 100% వస్తాయి. ఎంతనా దీని కాస్ట్ ఎంత మనకి? ఇది మనం చూడండి సార్, ఇది మనం 4,70,000 చెప్తున్నాం, ఇంకా 4,70,000. ఇది కూడా తగ్గిస్తాం ఇంకా మీకు కావాలంటే. 4,70,000. ఇది వచ్చేసి ఇది 4.5 చెప్పాము. 4.5. అవునండి. సో పెద్ద తేడా ఏం లేదు రెండింటికి. అంటే ఇది అది డీజిల్, ఇది పెట్రోల్ కదా, కొంచెం తేడా ఉంటుంది మీకు అంతే, ఎక్కువ ఏమి ఉండదు, లైట్ తేడా ఉంది అంతే. అది మీరు కావాలంటే వచ్చి చూసుకోండి, వెహికల్ నచ్చినదంటే మనం ఇంకా ప్రైస్ తగ్గిద్దాం మనం. ఓకే, చూసారు కదా. సో కార్స్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ కావాలంటే ఒకసారి విజిట్ చేసి వచ్చి కూడా చూడొచ్చు అని అయితే చెప్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. సో ఇదేనా అన్న 2.5 అన్నారు? ఇదేనా? 2015 మోడల్, 2015 మోడల్ LXi ఆల్టో 800. ఇది గ్రే కలర్ వెహికల్. ఓకేనా అండి. ఇది ఇంకోటి ఏంది, 69,000 మాత్రం తిరిగింది వెహికల్. చూసుకోండి, వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది. ఇంకోటి ఏంది, తక్కువ బడ్జెట్లో కావాలన్న వాళ్ళకి ఇది చాలా మంచి వెహికల్ అండి. సిటీలో కానీ చిన్న వెహికల్, ఇంటికాడ పార్కింగ్ లేదు అన్న వాళ్ళకి కూడా చాలా నీట్గా ఉంది బండి. కిలోమీటర్స్ తిరిగింది? 69,000 తిరిగిందండి. 2015 మోడల్, 69,000 తిరిగింది. చెప్పడం మనం 265 చెప్తున్నాము, ప్రైస్ తగ్గిస్తామండి, బార్గెనింగ్ చేద్దాం. వన్ మోర్, మీరు ఇంకోటి వచ్చేయండి చెప్పండి. దాని కూడా సింగిల్ ఓనర్ అండి మొత్తం మన దగ్గర. ఇంకోటి ఏంటంటే 99% సింగిల్ ఓనర్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, మనకి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ కూడా నా దగ్గర చాలా ఉంటాయి, మోస్ట్లీ అవే ఉంటాయి. సో ఈ వెహికల్ చూసుకుంటే ఏంటన్నా, యాక్చువల్లీ నాకు డౌట్ ఉందన్న, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది ర్యాపిడో, ఊబర్, సో ఇవి వేసుకోవడానికి కూడా సెకండ్ హ్యాండ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు? తీసుకుంటారు. వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి మైలేజ్ పరంగా వెళ్తే వచ్చేసి మారుతి ఒకటి తీసుకుంటారండి. మారుతిలో ఏ వెహికల్ అయినా వాళ్ళు తీసుకుంటారు జనరల్గా. ఎర్టిగాలు ఉండనండి, షిఫ్ట్ డిజైర్ ఉండనండి, వ్యాగనార్ కానీ ఏదైనా సరే వాళ్ళకి ప్రిఫరెన్స్గా పెట్రోల్ కానీ సిఎన్జీ వాళ్ళకి దొరికిందంటే వాళ్ళు తీసుకుంటారు. చాలా బాగుంటాయి, అలా కూడా నడుపుకోవచ్చు. ఇదేంటన్నా, ఇది వచ్చేసి 2018 మోడల్ వ్యాగనార్ అండి. ఇది ఓకేనా, ఓన్లీ 28,000 మాత్రమే తిరిగింది బండి. ఇది మీరు చూసుకోవచ్చు, చాలా నీట్ కండిషను. ఇంకోటి ఏంది, ఇది 28,000 తిరిగింది. ఎక్స్ట్రా వచ్చేసి కస్టమర్ అలై వీల్స్ వేసిండు, టచ్ స్క్రీన్ కూడా ఉంది. అవును, అదే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ వేసిండు కదా, అలై వీల్స్ ఉంది. తర్వాత ఏముంది, మనకి టచ్ స్క్రీన్ ఉంది, రివర్స్ కెమెరా వేసిండు. వెహికల్ చాలా బాగుంటుందండి. దీనికి కూడా సింగిల్ దగ్గర వచ్చే మామూలుగా వెహికల్స్ ఎలా తీసుకుంటారన్న మీరు? మామూలుగా మేము తీసుకోమండి, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ అంతా సేల్స్ ఉంటుంది. మనకి ఏదైనా కస్టమర్ పార్కింగ్ చేసి సేల్ చేయమని చెప్పేసి ఇస్తారు మనకు, అలా ఉంటుందండి.
సో ఇదేంటన్నా పోలో కదా, సో కార్ కూడా పీస్ కూడా చాలా న్యూ పీస్ లాగా కనిపిస్తుంది. ఏంటి ఎప్పుడుది అన్న ఇది? ఇది వచ్చేసి 2021 మోడల్ అండి. 1 లీటర్ ఇంజన్, 1 లీటర్ ఇంజన్లో ఇది టాప్ అండ్ వెహికల్. కాకపోతే ఏంటంటే మీకు 1 లీటర్ ఇంజన్లో ఇది పర్ఫార్మెన్స్ కానీ అందులో ఇది ఆటోమేటిక్ వెహికల్. ఆటోమేటిక్లో మీకు పర్ఫార్మెన్స్ 1.5 సీసీకి ఎలా ఉంటుందో అలా పర్ఫార్మెన్స్ ఉంది. లెస్ డ్రైవ్ అయిన సింగల్ ఓనర్ ఉంది. ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంది, సెకండ్కి అవైలబుల్గా ఉంది. జస్ట్ 26 అవర్ మాత్రమే తిరిగిన వెహికల్ ఇది. మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. సో ఓకే అన్న, అయితే సో ఒకసారి మనం కారు కూడా చూసేయచ్చు. సో అయితే మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సో కింద నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో అన్న ఒకవేళ కార్ తీసుకోవాలనుకుంటే ఈఎంఐ ఆప్షన్ అట్లా కూడా ఉంటుందా? బ్యాంక్ ఫైనాన్స్ ఇప్పిద్దాము. ఇప్పుడు కొంతమందికి సివిల్ స్కోర్ ఉండదు, సివిల్ స్కోర్ లేని వాళ్ళకు అది కూడా ప్రొవైడ్ చేస్తాము. సమ్ టైమ్స్ ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓన్ హౌస్ ఊర్లలో ఉంటాయి కాబట్టి దాని మీద ఇప్పిస్తాం. లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుందండి. సివిల్ స్కోర్తో వాళ్ళకి పని ఉండదు. ఓన్లీ ఒక ఓన్ హౌస్ గ్యారంటర్ ఇస్తే చాలు. ఓన్ హౌస్ ఉంటే ఫైనాన్స్ ఇప్పించేస్తానండి.